విశ్రామ్. యా, గుడ్ ఈవినింగ్ టు ఆఫీసర్స్. మీరందరూ సివిల్ పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ కాబట్టి మీరందరూ ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే మీకు రిసెప్షనిస్ట్గా ఉన్న ఉద్యోగం ఏంటి అనేది మీకు పోలీస్ స్టేషన్లో మీ కన్సర్న్ ఎస్హెచ్ఓ గారు మీకు నేర్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా బేసిక్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే, బీయింగ్ ఏ రిసెప్షనిస్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చే బాధితులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఏ బాధ కలిగినా ఏ ఆపద కలిగినా కూడా పోలీస్ స్టేషన్కి బాధితులు రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చిన ఇమీడియట్గా రిసెప్షనిస్ట్ దగ్గరకే వాళ్ళకు వచ్చిన బాధను చెప్తారు. వాళ్ళు ఆ బాధను చెప్పేటప్పుడు మనం వాళ్ళ చెప్పే బాధని బాధ్యతతో వినడం అనేది రిసెప్షనిస్ట్ యొక్క మెయిన్ రోల్ ఉంటుంది. బాధ్యతతో మనం వినకుండా వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించడం, నెగ్లెక్ట్గా ప్రవర్తించడం వలన వాళ్ళకి ఏమవుతుందని అంటే పోలీస్ మీద భరోసా పోతుంది. సో మీరు అలా చేయకుండా వాళ్ళు చెప్పే బాధను మీరు బాధ్యతగా విని వాళ్ళకి భరోసా కల్పించడం వలన పోలీస్ మీద ఒక మంచి నమ్మకం కలుగుతుంది వాళ్ళకి. మనం వాళ్ళకున్న బాధను చట్ట పరిధిలో మీ లెవెల్లో ఎంతవరకు చేయాలో దాన్ని అంతవరకు చేయగలరు. దాన్ని మీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. పలానా బాధితుడు వచ్చాడు, తనకి ఈ ఆపద జరిగింది, ఈ అన్యాయం వచ్చిందని చెప్పేసి దాన్ని ప్రాపర్ మేనర్లో మీ ఎస్హెచ్ఓ గారికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత బాధితుడికి మెయిన్ ఎంత బాధతో వచ్చినా కూడా అతను చెప్పిన బాధని మీరు ప్రాపర్ మేనర్లో విని అతనికి ఇచ్చే గౌరవం ఇచ్చి వాళ్ళ బాధను వినడం వలన పోలీసు మీద ఒక మంచి సదాభిప్రాయం కలిగి పోలీస్ స్టేషన్లో మాకు న్యాయం జరుగుతుంది అనే ఫీల్ వాళ్ళకి కలిగించి ఆ నమ్మకాన్ని కలిగించగలిగినప్పుడు అది అక్కడతో ఆగకుండా వాళ్ళు బయటికి వెళ్ళి మన వ్యవస్థ గురించి, మా పోలీస్ స్టేషన్లో మంచి న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది, వీళ్ళు మంచిగా మేము చెప్పే మా బాధను వింటున్నారు అన్నది ఒక ప్రత్యేకమైన ఫీల్ కలిగి ఒక గ్రామం నుంచి, మండలం నుంచి, ఆ జిల్లా వ్యాప్తంగా కూడా పోలీస్ యొక్క ఇమేజ్ పెరుగుతుంది. ఆ ఇమేజ్ పెరగడం వలన పలానా పోలీస్ స్టేషన్కి వెళితే మంచిగా న్యాయం జరుగుతుందని అంటే ఆటోమేటిక్గా పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో ఉన్న గ్రామాలలో కానీ డిస్టిక్లో కానీ ఎక్కడైనా క్రైమ్ రేట్ తగ్గుతుంది. ఈ క్రైమ్ రేట్ అట్లా అన్ని పోలీస్ స్టేషన్లు పద్ధతిగా రిసెప్షనిస్ట్ పర్ఫెక్షన్గా దాన్ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు క్రైమ్ రేటు తగ్గి ఆటోమేటిక్గా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంతో పాటుగా దేశ అభివృద్ధి జరుగుతుంది. దీంట్లో మీకు మోటివ్ ఏంటంటే మెయిన్ చెప్పాల్సిన కాన్సెప్ట్, బాధితుల పట్ల బాధ్యతగా మనం మలుసుకొని వాళ్ళ బాధను సహృదయంతో విని దాన్ని అధికారుల నోటీస్కి వెళ్ళి చట్ట పరిధిలో ఏది ఉంటే వాళ్ళకి చేయడమే మన మెయిన్ సివిల్ పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ యొక్క మెయిన్ రోల్ ఉంటుంది. సో రిసెప్షనిస్ట్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే పోలీస్ ఆర్గనైజేషన్కి అంత బిల్డప్గా ఉంటుంది. దాన్ని అర్థమైంది కదా?